సార్ 42% రిజర్వేషన్ల విషయంలో అడ్డుపడేది ఎవరు? ఒకవైపు హైకోర్టు అయితే స్టే ఇచ్చింది, హైకోర్టు అనొచ్చా, కేంద్ర ప్రభుత్వం అనొచ్చా, లేకపోతే జియో ఒకవైపు పెండింగ్లో ఉండగానే ముందడుగేసిన రాష్ట్ర ప్రభుత్వం? అంటే ఇవాళ ఉన్న పరిస్థితులలో కోర్టుల ముందు ఇది వివాదం కాకుండా ఉండాలి అంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించి షెడ్యూల్ 9లో పెట్టాలి. ఇప్పుడు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రిజర్వేషన్ల అంశాన్ని షెడ్యూల్ 9లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. మరి అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గుర్తించి ఆ ఆకాంక్ష మేరకు షెడ్యూల్ 9లో దాన్ని జోడించారు. ఇవాళ మనకు కేంద్ర ప్రభుత్వం కూడా అదే పని చేయాలి. ఎందుకంటే అన్ని పార్టీలు అంగీకరించినాయి కదా బిల్లును. 42% రిజర్వేషన్ను ఆమోదించని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసెంబ్లీలో ఉన్న పార్టీలు సిపిఐ ఒప్పుకున్నది, ఎంఐఎం ఒప్పుకున్నది, బీఆర్ఎస్ ఒప్పుకున్నది, అదేవిధంగా కాంగ్రెస్ దాన్ని ప్రవేశపెట్టింది. ఇన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత అక్కడ ఇంకా వివాదం ఎక్కడున్నదంటే లేనే లేదు. ఇంత విస్తృతమైన ఏకాభిప్రాయం కూడా ఇదివరకు ఎన్నడూ ఏ అంశంపైన రాష్ట్రంలో దొరకలేదు. ఇంత ఏకాభిప్రాయం కుదిరింది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెంటనే దాన్ని ఒప్పుకొని మాకు ఇంకో రాష్ట్రంలో సమస్య వస్తుందని దాన్ని అడ్డం పెట్టుడు, ఫైల్ను పక్కన పెట్టుడు కరెక్ట్ కాదు. మీకు ఇంకో రాష్ట్రంలో సమస్య వచ్చినప్పుడు అక్కడ ప్రత్యేక పరిస్థితులను బట్టి అక్కడ నిర్ణయం తీసుకోండి. కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిర్ణయం కేంద్రం తీసుకుంటే ఈ పంచాయతీ సమస్య పోతుంది. అది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించి షెడ్యూల్ 9లో పెట్టి దీనికి రక్షణ కల్పించాలి, కోర్టు వివాదాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నాం. ఎక్కడ కూడా 50% అనేది కఠినమైన నిబంధన కాదు, అది రాజ్యాంగంలో లేదు. కోర్టులు ఏమన్నాయంటే వీలైనంత వరకు 50% పరిమితిని పాటించటం మేలు అని. అవసరమైతే మార్చుకోవచ్చు, సడలించుకోవచ్చు అనే మాట కూడా కోర్టులు అన్నాయి. అది ఇందిరా సహాని కేసులోనే అన్నాయి, మండల్ కేసులోనే. కాబట్టి వివాదం లేదు, దాన్ని మార్చుకోవటానికి ఆటంకాలు లేవు. కేంద్రం చేయాల్సింది ఈ వివాదం కాకుండా ఉండటానికి దాన్ని షెడ్యూల్ 9లో పెడితే అప్పుడు ఇక పంచాయతీ ఉండదు. ఇవాళ మనం అడిగేది కూడా అదే, రాష్ట్రంలో ఏకాభిప్రాయం కుదిరింది కాబట్టి ఫెడరల్ స్ఫూర్తికి లోబడి కేంద్రం దాన్ని ఆమోదించి షెడ్యూల్ 9లో జోడించి రక్షణ కల్పించాలని కోరుతున్నాం. ఇక్కడ ఎన్నికలు తొందరగా జరగటానికి తోడ్పడాలని కూడా, ఎందుకంటే 42% లేకుండా, రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు వద్దు అనేది అన్ని వర్గాల్లో కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాబట్టి అది ఇవాళ జరగవలసింది. అది జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వము పూనుకొని అందరినీ కదిలించాలి, ఢిల్లీపై ఒత్తిడి పెట్టాలి. ఇక్కడ ఉన్న సంఘాలు కానీ పార్టీలు కానీ మరోవైపు ప్రజలను కూడా కదిలించి కొంత ఢిల్లీపై ఒత్తిడి పెట్టాలి. రెండూ జరగవలసిన అవసరం ఉంది. మరోవైపు లీగల్ పోరాటం కోర్టుల్లో కొనసాగుతూనే ఉండాలి. ఇవన్నీ కూడా ఇవాళటి అవసరం, అది జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇవాళ మేము కూడా తెలంగాణ జనసమితిగా కూర్చున్నాం, ఒక కమిటీ వేసుకున్నాం. పిఎల్ విశ్వేశ్వరరావు గారి నేతృత్వంలో రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి నాయకులు, ఈ బీసీ హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో భాగమై ఇవాళ వాళ్ళు ఈ రాష్ట్ర పార్టీకి మార్గనిర్దేశన చేస్తారు. మేము పోరాటాన్ని కొనసాగిస్తాం. బంద్కు కూడా మద్దతు ఇస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చినాం. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టండి, బంద్ను విజయవంతం చేయమని పిలుపునివ్వండి. అదేవిధంగా కలెక్టర్లకు, తహసీల్దార్లకు మెమరాండం ఇవ్వండి. మూడోది ముఖ్యమైందంటే అన్ని సంఘాలను కలుపుకొని బంద్ను విజయవంతం చేయడానికి పూనుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ పని మేము మా వైపు నుంచి ఈ కృషి మేము సీరియస్గానే చేస్తాం. ప్రభుత్వాన్ని కలిసి అఖిలపక్షాన్ని కదిలించి ఢిల్లీకి తీసుకెళ్ళటానికి పూనుకోవాలని కూడా మేము అభ్యర్థిస్తాం.